నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. డిఎస్సీ నియామకాలను అడ్డుకోవడానికి వైసీపీ 350 పిటిషన్లు వేయించిందన్న నిమ్మల. గత 5 ఏళ్ల కాలంలో ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదో జగన్ చెప్పాలని డిమాండ్. అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ కార్యక్రమం. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న ఎమ్మెల్యే బోదిశెట్టి శ్రీనివాస్. సంక్షేమ అభివృద్ధిని విస్మరించి డొల్ల ప్రచారాలు చేసుకుంటున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. మాజీ మంత్రి బుగ్గన విమర్శలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. డిఎస్సీ ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవడానికి గతంలో 356 పిటిషన్లు వేయించిన వైసీపీ ఇప్పుడు నిరుద్యోగుల పేరుతో ఆందోళనలు చేయడం వారి దిగజారు రాజకీయాలకు నిరసనమని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ డిఎస్సీపై జగన్ అండ్ కో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని, వారి కుట్రలకు ప్రభుత్వం తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. 10 ఏళ్ల పాటు అభ్యర్థులు కష్టపడి కోచింగ్ తీసుకుని ఉద్యోగాలు సాధిస్తే వైసీపీ మాత్రం స్వార్థ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా డిఎస్సీ వేస్తామని హామీ ఇచ్చిన జగన్ మాట తప్పడమే కాకుండా తన 5 ఏళ్ల పాలనలో ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు గొడ్డల పార్టీ విన్యాసాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. 2 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంటే ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లెవెల్ ఈ ప్రభుత్వం పట్ల రోజు రోజుకి కూడా పెరుగుతున్నటువంటి దశలో భవిష్యత్తు మీద ఈ యొక్క తెలుగు జాతి ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం విశ్వాసం కలుగుతూ ఉన్నటువంటి దశలో రేపు 11 సీట్లు కూడా ఈ రాష్ట్రంలో రావు అనేటువంటి ఆందోళనతో వైసీపీ పార్టీ మరి కక్షలు, కేసులు, వేధింపులు నమ్ముకున్నటువంటి పార్టీ ఈరోజు విధ్వంసాన్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి విధంగా ఏ రకంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో పనిచేస్తుందో రోజు కూడా మనం చూస్తున్నటువంటి స్థితి. అందులో భాగంగా ఏదైతే డిఎస్సి నియామకాల మీద ఈవేళ ఆ గొడ్డల పార్టీ మాట్లాడడం అని అంటే దెయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు చాలా క్లియర్గా ప్రశ్నిస్తూ ఉన్న వేళ గొడ్డల పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని, ఆ రోజు డిఎస్సి నియామకాలను వ్యతిరేకించినటువంటి మీరు నిరుద్యోగుల పేరిట ఈవేళ ఆందోళన చేయడం అని అంటే ఇది సిగ్గు చేయటైనటువంటి విషయం కాదా అని చెప్పి సూటిగా అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిరుద్యోగుల్ని ఉపయోగించుకుని ఈవేళ వాళ్ళ భవిష్యత్తును కాలరాచేటువంటి విధి అంటే ఈ రాష్ట్రంలో ఈ రోజే కాదు రేపటి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఏ రిక్రూట్మెంట్ కూడా ఇవ్వక్కర్లేదు అనేటువంటి విధంగా ఆ రిక్రూట్మెంట్లకే విరుద్ధంగా మీరు ఏదైతే ఆందోళన చేయడం అనేది మీ దిగజారినటువంటి రాజకీయాలకు నిదర్శనం కాదా అని చెప్పి సూటిగా నేను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. డిఎస్సి నోటిఫికేషన్ని, డిఎస్సి నియామకాలని ప్రశ్నించే ముందు 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా ఎందుకు పూర్తి చేయలేదో ఈవేళ సమాధానం చెప్పమని ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రతి సంవత్సరము డిఎస్సి, ప్రతి 3-4 సంవత్సరాలకి మెగా డిఎస్సి అని పాదయాత్రలో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట తప్పారు, ఎందుకు మడమ తిప్పారో ఈవేళ ప్రజలకి ముందు సమాధానం చెప్పవాలని చెప్పి సూటిగా నేను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం. దగ్గర 7-8 ఏళ్ల నుంచి డిఎస్సి కోసం, టీచర్ల పోస్టుల కోసం ఆ నిరుద్యోగులు ఎంతో శ్రమించి, ఎందుకంటే ఆ రోజు మనం చూసాం పర్టికులర్ గా కోచింగ్ సెంటర్లకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ మరొక పక్కన రాత్రి బౌళ్ళు కూడా కష్టపడి శ్రమించి వాళ్ళు కోచింగ్లు తీసుకుని మెరిట్ మీద ఉద్యోగాలు వాళ్ళు సంపాదించినటువంటి పరిస్థితిలో ఉంటే అటువంటి మెరిట్ని అవమానించే విధంగా 7-8 సంవత్సరాలు వాళ్ళు వేచి 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 ఈవేళ ఉద్యోగాలు సంపాదిస్తే మరి వాళ్ళని ఈవేళ ఆ మెరిట్ని ఎగతాళి చేసేటువంటి విధంగా ఈరోజు ఈ గొడ్డల పార్టీ వ్యవహరించడం అనేది చాలా చాలా దారుణమైన విషయం. నేను కూడా చదువుకుని వచ్చిన వ్యక్తిని, నేను కూడా ఒక ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డీ చేశాం. అదేవిధంగా 10 సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేశాం. విద్యార్థి నాయకుడిగా కూడా నేను చాలా సంవత్సరాలు పనిచేస్తాను.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తాం నిరుద్యోగుల బాధలు, నిరుద్యోగుల కష్టాలు. నేను కూడా దగ్గర నుండి చూస్తున్న వ్యక్తిని. 30 సంవత్సరాలు వచ్చింది, 35 సంవత్సరాలు వచ్చాయి, డిగ్రీ పూర్తయిపోయింది, ఉద్యోగం లేదు. ఆ వయసులో కూడా ఒక అప్లికేషన్ ఉద్యోగానికి పెట్టాలని అంటే ఒక 300 రూపాయలు ఫీజు తల్లిదండ్రులను అడగాలంటే ఎంతో ఇబ్బంది. ఎందుకంటే తల్లిదండ్రులు కష్టించి శ్రమించి ఇప్పటివరకు చదివిస్తే మళ్ళీ ఒక అప్లికేషన్ కోసం మళ్ళీ ఆ వయసులో కూడా అంటే 25-30 సంవత్సరాల వయసు వచ్చినటువంటి మేము తల్లిదండ్రులు 300 రూపాయలు అడగాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. వాళ్ళ కష్టం తెలుసు కాబట్టి. అదే నేను 10-15 సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లిదండ్రుల మీద దెబ్బలాడేవాళ్ళు. ఏది మాకు సైకిల్ కావాలి, మీకు కొత్త బట్టలు కావాలి. ఎందుకంటే తెలియని వయసు కాబట్టి చదువుకునేటువంటి టైంలో మేము అడిగేవాళ్ళం, దెబ్బలాడేవాళ్ళం. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఒక 25-30 సంవత్సరాలు వయసు వచ్చాక తల్లిదండ్రుల కష్టం చూసి, వాళ్ళ బాధలు చూసి, వాళ్ళ అప్పులు చూసి ఒక 100-200 రూపాయలు అడగాలన్నా కూడా మాకు ఇబ్బందిగా ఉండేది. అటువంటి నిరుద్యోగుల బాధలు, కష్టాలు మా అందరికీ తెలుసు. అటువంటి నిరుద్యోగులు ఈవేళ పోస్టులు 16,300 పోస్టులు ఈవేళ టీచర్ ఉద్యోగాలు సంపాదించి 100-200 రూపాయలు తల్లిదండ్రులను అడగడానికి ఇబ్బంది పడేటువంటి స్థాయి నుంచి ఈరోజు నెలకి 1,00,000 రూపాయలు డ్రా చేసి ఈవేళ మన పిల్లలకి, మన మనవాళ్ళకి, మన మనవరాళ్ళకి చదువు చెప్పేటువంటి టీచరు మన ఊళ్ళో, మన బళ్ళో మనకుంటే ఈ వ్యవస్థలేమీ అవసరం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అవసరం లేదు. డిఎస్సి ఈ రాష్ట్రానికి అవసరం లేదు. టీచర్ల పోస్టులు ఈ రాష్ట్రానికి అవసరం లేదు అనేటువంటి విధంగా ఈవేళ రోడ్డెక్కి ఈవేళ ఆ వైసీపీ పార్టీ పనిచేస్తుంది అని అంటే అందుకే నేను అడుగుతూ ఉన్నా. 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయనటువంటి మీరు, 5 ఏళ్లలో డిఎస్సి ఊసేలేనటువంటి మీరు మాట తప్పి మడమ తిప్పినందుకు ముందుగా ఆ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్ష పదవికి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి ప్రజలకు, నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పిన తర్వాతే ఆయన రోడ్డు మీదకి వస్తే కొంతైనా కొంత ప్రజలు ఆయన్ని క్షమిస్తారు తప్ప అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మరొక రకంగా ఉన్నా పర్వాలేదు. కానీ ప్రతిపక్షంలోకి వచ్చి కూడా అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదన్నట్టు నీ 5 సంవత్సరాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా, ఈరోజు ఉద్యోగాలు ఇస్తే ఇవ్వడానికి మీరు లేదని చెప్పి 335 రిపిటేషన్లు వేస్తారా మీరు కోర్టులో? 335 రిపిటేషన్లు వేస్తే మన కోర్టు కూడా ఏ రకంగా మందలించిందో మిమ్మల్ని చూసాం. అంటే ఎన్ని రకాలుగా అడ్డుకోవాలో అన్ని రకాలుగా ఈరోజు నిరుద్యోగుల పట్టగొట్టేటువంటి విధంగా ఉన్నటువంటి ఈ గొడ్డల పార్టీకి రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో స్థానం లేకుండా చేసేటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొడిసి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ఆలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో చైర్మన్ తనబుద్ది భోగేశ్వరరావు సహకారంతో వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు యువతే ఆధారమన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలి, విలువలతో కూడిన విద్య, ఆధ్యాత్మిక చైతన్యంతోనే అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించగలమన్నారు. బాల్యం నుంచే మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో బ్రహ్మకుమారిస్ చేపట్టిన అవగాహన కార్యక్రమాలను ఆయన అభినందించారు. మన సమాజం, మన భారతదేశం కూడా ఇది ఏదైతే ఇప్పుడు మనం ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అభివృద్ధి చెందే మత్తు పదార్థాలు జీవితాన్ని ప్రేరేపిస్తాను. నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి లేకపోతే ఈ భారతదేశాన్ని ఇంత ధైర్యంగా మన ఇంట్లో కూడా పలుకోలేని పరిస్థితి. ఇవాళ అంత ధైర్యాన్ని కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాంటి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఇటు ప్రతిపక్షాలు కానీ ఇటు యూత్ని కూడా అట్రాక్ట్ చేసి వాళ్ళందరికీ డ్రగ్స్ అలవాటు చేసి ఇతర దేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చి కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి పెట్టి పిల్లల్ని ఎక్కువ అట్రాక్ట్ చేసి పాటు చేసే ప్రయత్నం జరుగుతుందన్న విషయాన్ని 10 మందికి మీరు షేర్ చేయాలి ఈ విషయంగా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా డ్రగ్స్ తాగిన వాళ్ళు చాలామంది దాంట్లో ఉన్నారు. దానికి డబ్బులు కూడా విదేశాల నుంచి కూడా డబ్బులు వచ్చి మన భారతదేశాన్ని పాడు చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు చేసి సంస్కరణలకి చాలామందికి ఎక్కువ ఇవాళ మనం చెప్పేది ఎంతమంది రిసీవ్ చేసుకుంటారో నాకు తెలీదు. ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకులదే కాదు, తల్లిదండ్రులదే కాదు, విద్యార్థులే కాదు, అందరూ కూడా మీ బాధ్యత ఇది. ఎవరైనా మన పక్క విద్యార్థి పాడైపోతే ఆ విషయాన్ని మగవాడు లేకుండా ఆకున్న ఇచ్చమ్మకు కానీ ఆ తల్లిదండ్రులకు కానీ చెప్పవలసిన బాధ్యత మీరు తీసుకోండి. ఎవరు పాడవు. కానీ ఎవరు ఏంటంటే చెప్తే ఆడితో గొడవ ఎందుకు, మనకే ఆడు మన మీద తెలిసిపోద్దేమో అనే బాధ మీకు లేదు. ఎవరైనా డ్రగ్స్ అమ్మినా డ్రగ్స్ తాగినా ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్కి చెప్పండి.
వాళ్ళ నుంచి వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళ శిక్ష పడే విధంగా ఎక్కడైనా గంజాయి స్టాక్ ఉంటే పట్టించిన వాళ్ళు కూడా ఇవాళ 10,000 రూపాయలు బహుమానాన్ని నేను అందజేస్తానని కూడా మీకు తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి మంచి కార్యక్రమాలని ఎక్కడితో ఆగకుండా ఇవాళ టీబీఆర్ స్కూల్స్ ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసాం. మరి అలాగే సెసీసీ ఇంజనీరింగ్ కళాశాలలో పెట్టమని అక్కయ్య గారిని కూడా నేను కోరుతూ ఉన్నా. అదేవిధంగా వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇక్కడున్న కాలేజ్ జూనియర్ కాలేజ్ కానీ అన్ని చోట్ల కూడా మనం ఒక అవేర్నెస్ తీసుకొస్తే ఖచ్చితంగా తాడేపల్లిగూడెం నుంచి మార్పుకి మనం ఒక సంకేతాన్ని పంపించినట్టు ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. దీనికి ఎలాంటి ఖర్చు అయినా ఎలాంటి బాధ్యత అయినా నేను స్వీకరిస్తాను. డిపార్ట్మెంట్ని కూడా మీతో పాటు ఇన్వాల్వ్ చేస్తాను. పోలీసులు కూడా ఇన్వైట్ చేద్దాం ఈసారి. వాళ్ళతో కూడా మనం అందరికీ మరి చెప్పిద్దామని కూడా తెలియజేసుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ బ్రహ్మకుమారి తరపున రమాఖ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ తప్పకుండా భగవంతుడి ఆశీస్సులతో మీరందరూ బాగా చదువుకోవాలి, మీ కుటుంబానికి ఆశాదీపంగా ఉండాలి. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాల్లో అంతా కష్టపడి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. ప్రతి రూపాయి కూడా కష్టపడిన డబ్బు ఇది. కాబట్టి ఆ తల్లిదండ్రులు మీరు బాగా చూడాలంటే మీరు ఎలాంటి దేనికి బానిసలు అవ్వకూడదు. చదువుకు మాత్రం బానిస ఉంటే చదువులో పోటీ పడడం తప్ప ఎదరోళ్ళ భవిష్యత్తును చూసి ఈర్చిపడడం లేకపోతే మన జీవితాలు పాటు చేసుకుండా చేస్తే దానివల్ల మన నాశనం తప్ప వాళ్ళకేం అవ్వదు. కాబట్టి తోటి విద్యార్థిని చూసి నేర్చుకోండి, తోటి విద్యార్థిని చూసి పాడవకండి. ఈ రెండు మీ సూత్రాలుగా పెట్టుకోండి. ఖచ్చితంగా మీ జీవితం ముందుకెళ్ళాలని. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమం జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవారి సొంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో స్వామి దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.